హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంటర్వ్యూ నిర్వహిస్తూ జాబ్స్ అనేది ఇస్తున్నట్లుగా మనకు ఇంకొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా మీరు గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అనేది తెలుగులో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అంతేకాకుండా మీరు ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీకు బ్యాంక్ జాబ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మనకి సింబల్ కనిపిస్తుంది కదా, సెర్చ్ సింబల్, దీని మీద క్లిక్ చేసి మీరు బ్యాంక్ అని టైప్ చేశారనుకోండి, ఇటీవల పడినటువంటి బ్యాంక్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. దీని నుంచి మీరు ఏంటంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళ్తే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ నుండి క్రింది ఇవ్వబడినటువంటి సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 30/03/2019. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 29 వరకు కూడా మనకి టైం అనేది ఉంది. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే మనకి మొత్తం 97 సంస్థల్లో 97 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ విభాగాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా నేను ఇక్కడ తెలుగులో టైప్ చేసి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అర్హతల విషయానికి వస్తే కనీసం 55% మార్కులతో లేదా గ్రేడింగ్ స్థాయికి సమానమైనటువంటి గ్రేడ్ వ్యవస్థకు భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత లేదా అనుబంధిత అంశాలలో లేదా ఒక గుర్తింపు పొందినటువంటి విదేశీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. అభ్యర్థి జాతీయ అర్హతను క్లియర్ చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. యూజీసీ లేదా సిఎస్ఐఆర్చే నిర్వహించబడినటువంటి టెస్ట్, ఎన్ఈటి లేదా యూజీసీచే గుర్తింపు పొందినటువంటి సారూప్య పరీక్ష, ఎస్ఎల్ఈటి లేదా ఎస్ఈటి లేదా యూనివర్సిటీకి అనుగుణంగా ఒక పిహెచ్డి డిగ్రీని పొందిన వారు అయ్యి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. ఒక విదేశీ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి పిహెచ్డి డిగ్రీని పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. జీతం విషయానికి వస్తే 57,700 నుంచి 1,82,400 వరకు కూడా జీతం అనేది ఉంటుంది. అంటే చూడండి, శాలరీ అనేది ఏంటంటే మనకి చాలా హైయెస్ట్గా ఉంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే మనకి మంచి కెరీర్ అనేది ఉంటుంది. ఎంపిక చేసుకునే విధానం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చెల్లించవలసిన ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. ఇది చూడండి, మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ లింక్ని, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ని కూడా నేను మన వెబ్సైట్లోనే ఇక్కడ పెట్టాను. ఇదంతా కూడా మీరు కావాలంటే క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, ఈ జాబ్స్ ఏంటంటే కొంచెం హై క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్, శాలరీ అనేది బాగుంది, ఎంపిక విధానం అనేది చాలా వరకు కూడా సింపుల్గా ఉంది. కాబట్టి మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోండి. మరో విషయం ఏంటంటే ఇటీవల మనకి రైల్వేలో చాలా వరకు కూడా జాబ్స్ అనేవి పడ్డాయి. 1 లక్షకి మించే జాబ్స్ అనేవి పడ్డాయి. దానికి టైం అనేది దగ్గరికి వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి, అఫీషియల్ వెబ్సైట్ అంటే రైల్వే వెబ్సైట్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ telugucompetitive.com వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఇందాక నేను చెప్పాను, ఈ యొక్క సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు టైప్ చేయండి రైల్వే జాబ్స్ అని. రైల్వే జాబ్స్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ చూడండి, మనకి రైల్వేలో 1,03,769 ఉద్యోగాలకి సంబంధించి కూడా డేట్ అనేది దగ్గరకు వస్తుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని పెట్టాను, అప్లై లింక్ని పెట్టాను, నోటిఫికేషన్ లింక్ని కూడా పెట్టాను. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోండి. మరో విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా ఏంటంటే
వాళ్ళకి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళ కనుక ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే అవే అర్హతలు ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.